ఫార్ములా ఒకటి ఉంది. ఈ ప్రార్థన ఫార్ములా ఎవరైతే ఫాలో అవుతారో నిజంగా వారు శ్రేష్టమైన దీవెనలతో నింపబడతారు. మనం ఎప్పుడు ప్రభు సన్నిధిలోనికి వచ్చినా, ప్రార్థన చేయటానికి ప్రభు యొక్క సన్నిధిలో కూర్చున్న ప్రతిసారి ఈ ఫార్ములాను పాటించగలిగితే మన జీవితము జయకరముగా ఉంటుంది. మనము విజయాన్ని పొందుకొని ప్రభు యొక్క కృపలో మనం వర్ధిల్లుతాం. ప్రే అనే మాటలో మొదటి లెటర్ ఏంటి? పి అనే మాట ఉంటుంది. ప్రభు సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేయడానికి మనం కూర్చున్నా మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభువుకి ప్రైజెస్ చెల్లించాలి. అంటే ప్రభువుకి మనము స్తుతులు చెల్లించాలి. ఆయన గుణాతిశయములను బట్టి, ఆయన యొక్క ఔన్నత్యమును బట్టి, ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ప్రైజెస్ ప్రభువుకి మనము తెలియచేయాలి. రెండవ లెటర్ ఆర్ అనే లెటర్ ఉంటుంది. ఆర్ అనే మాటకు అర్థం ఏంటంటే రిపెంట్ అని అర్థం. అంటే మారు మనసు పొంద. ప్రార్థనలో కూర్చున్న ప్రతిసారి మనము మన బలహీనతలు ఒప్పుకోవాలి, మన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభు సన్నిధిలోకి వచ్చిన ప్రతిసారి ఏ విషయాల్లో తప్పిపోయామో, ఎక్కడెక్కడ తప్పిపోయామో, మనము ప్రభువుకి విరోధంగా బ్రతుకుతా ఉన్నామో, ప్రభువుకి వ్యతిరేకముగా బ్రతుకుతా ఉన్నామో, ఆ బలహీనతలో ఆ లోపాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని ఏం చేయాలి మనం చెప్పండి? విడిచిపెట్టాలి. లెటర్ ప్రేలో ఏ అనే లెటర్ కనబడుతుంది. ఏ అంటే అర్థం ఏంటంటే ఆస్క్, అడగాలి. యేసు ప్రభు వారు అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని అన్నాడు. అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడు, వెదకువానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది అని అన్నాడు. కనుక మనము అడిగినది ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభువుని మనం ఏం చేయాలి? అడగాలి. నాలుగవది వై అనే మాట కనపడుతుంది. వై అంటే ఈల్డ్ అనే మాట. ఈల్డ్ అంటే అర్థం ఏంటంటే ప్రభువా నా చిత్తం కాదు, నీ చిత్తానుసారమే నా జీవితంలో కార్యాలు జరిగించిందని ప్రభు యొక్క చిత్తానికి మనం లోబడాలి. ఆయన చిత్తానుసారానికి మనం నడవగలిగితే, ఆయన చిత్తమునకు మనం లోబడితే ప్రభు మన ప్రార్థనలు విని మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు.